రాజేందర్ నగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ, జాగీర్, కిస్మత్పూర్, ఇందిరమ్మ కాలనీ, ఎర్రకుంట తాండా ప్రాంతాలు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ సూచించారు. ఇక ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే సమాజంలో శాంతి, ఐక్యత నెలకొంటాయని తెలిపారు. బంజారా, లంబాడి, గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జీవితం యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, విద్యా, ఉపాధి, వైద్య రంగాల్లో ప్రత్యేక పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఇక్కడ ఎర్రకుంట, ఇంద్రమ్మ కాలనీ, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగీర్లో గుడి నిర్మిస్తున్నందుకు మాకు ఎంతో శుభసూచకం. ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు సహకారాలు అందిస్తూ గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారి సహకారాలతో మేము ఇక్కడ గుడి నిర్మిస్తున్నాం. సేవాలాల్ మహారాజ్ చేసిన సేవలను మేమందరం గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు మా బంజారా జాతికి ఎక్కడైతే విచ్ఛిన్నంగా అయిపోతుందో గతంలోనే చెప్పింది సేవాలాల్ మహారాజ్. ఎప్పుడైనా సరే ఒక ఐక్యతాటిగా ఉండి మనమందరం రాబోయే రోజుల్లో గల్లీ టు ఢిల్లీకి మన జెండాను ఎగరవేసుకోవాలని చెప్పి సేవాలాల్ మహారాజ్ చెప్పడంతో మేమందరం ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి జరుపుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకెంత పెద్దగా జరుపుకొని సేవాలాల్ మందిర్ నిర్మించుకొని భారీ ఎత్తున ఇక్కడ అనేక ప్రోగ్రాం చేసుకుంటూ ఉంటామని చెప్పి తెలియజేస్తుంది. ఇందిరమ్మ కాలనీలో మరి ఘనంగా ఈ యొక్క సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో, ఒక జాతర లాగా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున మరి మన బంజారా సోదరులందరూ కూడా, సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ యొక్క సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకుంటూ మరి వారికి యువకులంతా కూడా, బంజారా సోదరులంతా కూడా, యువతులందరూ కూడా మరి వారిని ఆదర్శవంతంగా తీసుకొని వారు ముందుకెళ్ళడం చాలా అభినందనకరం. మరి అదేవిధంగా వారందరూ కూడా ఎంతో స్ఫూర్తితో, ఒక ఐక్యమత్యతో పెద్ద ఎత్తున కిస్మత్పూర్ గ్రామంలో ఒక పెద్ద మందిరాన్ని, సేవాలాల్ మందిరాన్ని కూడా నిర్మించుకుంటా ఉన్నారు. మరి వారందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం.